నువ్వులు, పల్లీలు, నువ్వులు, సాల్ట్ వేసుకొని మిక్సీ కొట్టుకోవాలండి. ఇలా మిక్సీ కొట్టుకున్న పౌడర్లో కారం వేసుకోవాలండి. తగినంత కారం వేసుకోవాలండి. మిరపకాయలు, తాలింపు గింజలు, వెల్లుల్లి పేస్ట్ అండి, ఉల్లిపాయలు, కరివేపాకు అండి, చింతపండు రసం. వంకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చిన్న వంకాయలు తీసుకున్నాను నేను. ముందుగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలండి. పసుపు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, వంకాయలలో అది మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఇట్లా నింపి పెట్టుకోవాలండి. ఇట్లా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి. ఇట్లా ఒక్కొక్క వంకాయని ఇలా తిప్పుకోవాలండి బాగా మగ్గేంత వరకు. మూత పెట్టేసుకోవాలండి. ఇలా కొంచెం కలర్ వచ్చినాక మిక్సీ కొట్టగా కొంచెం మిగిలింది కదండి పిండి, అందులో వాటర్ వేసుకొని కర్రీలో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. సిమ్లోనే ఉడికించుకోవాలండి. మనం చేపల పులుసుని ఏ విధంగా అయితే కదిపితామో అట్లా కలుపుకోవాలండి దీన్ని. ఎందుకంటే ఇందులో ఉండే ఫ్లేవర్ పోతుంది కదండి. కొంచెం కారం వేసుకోవాలండి. నాకు సరిపడంత వేసుకున్నాను. కొంచెంసేపు ఇట్లా మగ్గినాక చింతపండు రసం వేసుకోవాలండి. తగినంత వేసుకోవాలండి. ఇలా కదుపుకోవాలండి. కొత్తిమీర కొంచెం వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మామూలు మసాలా అలాంటివి ఏం లేకుండా న్యాచురల్గా అండి, మంచిగా ఏమంటారు సింపుల్గా గుత్తి వంకాయ కర్రీ అండి. చెప్పండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. ఇలా లైట్గా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అండి.